సో టైం వచ్చేసి 9 అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ఇంకా దీపం అయితే ఈరోజు ముట్టేయలేదు మేము. ఈ రోజు అయితే కొంచెం లేట్ అవుతుంది, పని అంతా కొంచెం లేట్ లేవడం జరిగింది. ఇక్కడ శిరీషనేమో ఇక్కడ వచ్చేసి ఏమన్నా కనిపిస్తున్నారా కలర్ఫుల్. ఓ మై గాడ్, నాకు తెలిసి ఉన్న కూరగాయలన్నీ కట్ చేసినట్టు. ఇక్కడ వచ్చేసి మా చెట్టు కాడ కొంచెం వచ్చినాయి, ఇవి మావి అన్నట్టు. ఇవి మావి కాదు కొనుకొచ్చినాయి, ఇవి మావి కాదు కొనుకొచ్చినాయి, ఇవి కొనుకొచ్చినాయి. సో కలర్ఫుల్. క్రియాన్స్ ఏమైందిరా? మందులు వస్తున్నా తాత మందులు వస్తుందా? అయ్యో రెడీ చేసుకున్నా మందులని. ఏమంటున్నా ఏడుస్తుందా? మందులు వేస్తా ఏడుస్తుందా? అవునా క్రియాన్స్? ఓ బాబు అట్లా ఏడుస్తారా? ఏడొద్దుగా పోనా, తాగిపో. తాత వస్తుందిగా, పో తాగిపో. ఎప్పుడు ఆయనవే? ఎప్పుడు రాత్రా నిన్ననా? మరి ఈరోజు కూడా తాగాలి కదా. ఎప్పుడు తాగుతావు? ఇది చూడు, 5 తక్కువైందా? ఇది చూడరా. ఓ బాబు చింతపండు ఉందంటల్లా. గంతగనం కాదు, కొంచెం తక్కువ 5 ml. ఓ మో, నువ్వు 7.5 వేసినావు. సగానికి ఎగ్జాక్ట్ సగం ఉండాలి ఆ డబ్బల. ఆహా ఓహో. ఎత్తు నాన్న ఎత్తు. అదే ఎత్తు, చింతపండు మొత్తం ఎత్తావా? మరి ఎందుకు పడేసినావు? అత్తను అని మంచిగా అంటున్నావు అని ఎందుకు పడేసినావు? ఎందుకు పడేసినావు? ఎందుకెత్తావు? మరి ఎందుకు పడేసినావురా? కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరుగుతాయి, అట్లా తిరగ. కళ్ళు తిరుగుతాయిరా. గిదే ఉందా చింతపండు? మంచి చింతపండు కదా. అది కొట్టొచ్చిందా? అది గడికడ పోయిద్దామా? ఇంకా రామతాతలు ఇంటికి చెట్టు గడికడ పోయిద్దామా? పోమా, నీకు మందులు తాగిపించు. వస్తావా బయటికి? వస్తావారా? ఒకటే మాట వస్తావారా? చెప్పురా. వస్తావా రావా? రావా? ఓకే బాయ్. నడు మనం పోయేద్దాంపా. అటు రాడెట్లయినా ఇక క్రియాన్స్. వస్తున్నావు కాదు, నువ్వు అవసరమే లేదు. వస్తున్నా లేదు, పోతున్నా లేదు. నువ్వు వద్దు. వస్తున్నా అవసరమే లేదు. విన్నే ఉండు. నువ్వు వస్తున్నా ఏమొద్దురా, నువ్వు విన్నే ఉండు. మేము పోతున్నాం బాయ్. చింతగింజలు జీడి గింజలు, జిల్లాటలో పచ్చి గింజలు, పల్లాటలో గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి జల్లిగా నూరావే సంధ్య, మనం కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి. పోనాడు తాగుతానే తోలుకుపోతాం మందు. ఇగో నువ్వే తాగుతా. ఇదే అది ఇచ్చేయి. ఇగో జస్ట్ ఇక నువ్వే పట్టుకో. నువ్వే క్రియాన్స్ నువ్వే పట్టుకోవచ్చు. మరి నేను పట్టుకొని పోయాలా? నీ ఇష్టం. పట్టుకొని బలవంతంగా వస్తేనే సెట్ అవుతావు. ఇక నువ్వు నాకు అర్థమైంది. పాపం క్రియాన్స్ రోజు మంచిగా తాగేటాడు, ఈరోజు బలవంతంగా తాగాల్సి వచ్చింది. ఇప్పుడు అదే 15 నిమిషాల తర్వాత యాక్చువల్లీ కూరగాయలు చూపిస్తాను కానీ ఏం కూర వండుతుందో శిరీష నేను అడగాలి. ఏం కూర వండుతున్నారా శిరీష? వంకాయ అంటే ఫస్ట్ టమాటా ఆలుగడ్డ అనుకున్నా బాగా. అవి కొన్ని ఉన్నాయి, అవి ఎట్టేసి ఏం సరిపోవని చెప్పి అల్లకే కట్ చేసి వేద్దామని అవి కూడా కట్ చేసి వేరే కూరగాయలు కూడా వేద్దాం. లే బావ, ఈ రోజు మార్కెట్ కి పోవాలి. ఈ రోజు గురువారం కదా బావ, అయిపోయినాయి అన్ని. అవి ఉన్నాయి అన్ని కట్ చేసి ఈ రోజు మధ్యాహ్నానికి ఉంటాయి వేద్దామని అట్లా కట్ చేసేసిన. వెరీ గుడ్, మంచి పని చేసిన. అయితే పాపాజీ మనం షెడ్కాడికి వేదిందా? ఇవన్నీ అడిగేనా లేదనా? కోళ్ళు తింటాయి కానీ అది పోయి ఇట్లా తీసేసి బయటకి వేసినాం అనుకో. అరే మీరు ఏం మిగిలినా కూడా చేస్తున్నా బావ. నేను టమాటా కట్ చేసినాయి, వంకాయలు అవి అంటే పండు మక్కినవి ఉంటాయి కదా దొండకాయ, అవి ఎట్లా నావు తింటది అని చెప్పి అట్టే పంపించేస్తున్నాను. రైట్, వెరీ గుడ్, మంచి పని. పప్పదామా మనం? మరి ఇవి వచ్చేసేద్దాం పా. మనకి మందులా 15 నిమిషాలు 4 మందులు ఉన్నాయి. గంట అవుతుంది. చెప్పులు వేకోవాలా? నేను చెప్పులు వేకోను. నువ్వు చెప్పులు వేసుకుంటావా? ఎత్తుకోమంటున్నావా లేకపోతే చెప్పులు వేసుకోమంటున్నావా? దాకా నీకు షూ వేస్తుందా? అవును చెప్పుకో, తెచ్చుకొని. ఏడునని ఏంది చెప్పు. ఏంది ఎక్కువలా? సరే ఆగా. కూడా అల్లా ఏం చేస్తున్నాయి అలా?
ఏం చేసినాయి అందులో? ఆడుకుంటున్నా ఆడుకుంటున్నా. నువ్వు కూడా ఆడుకుంటావు కోళ్ళతోటి? ఆడుకోవా? ఆకోయే ఆకో ఆకోమా కదా ఫ్రెండ్స్. ఒకప్పుడు మీకు గుర్తుంది, అరే దిగురా. ఒకప్పుడు మీకు గుర్తుందిగా ఫ్రెండ్స్, ఇక్కడ చెట్టు ఎట్లున్నాను, ఈ చెట్లు ఎట్లున్నాయి, ఇంత జిబ్బురు 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 ఉండే. దీని కోళ్ళు మొత్తం పొరక పొట్టి చేసేసినాయి అన్నట్టు. మన కోళ్ళే మొత్తం ఆగమ్మే పరిచయం చేసేసినాయి, మొత్తం తినేసినాయి. అవో ఆడ చూడు, మన కోళ్ళు చూడు ఎంత మంచి రెస్ట్ తీసుకుంటున్నాయి. వావ్ 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 వా, ఎంత మంచి నిరవైరే, ఎంత మంచిగా అనిపిస్తుంది చూడు ఇవి. వావ్. హాయ్ పుంజుల్స్, హాయ్ పెటల్స్, బాగున్నారాస్? అందరు బాగున్నారాస్? జంపింగ్స్. వావ్. ఇప్పటిదాకా తీసుకొచ్చినాయి ఫ్రెండ్స్, అవన్నీ నాన్న వేసేస్తున్నారు, తినేస్తున్నాయి. వావ్. టమాటా పచ్చలు, బెండకాయ పచ్చలు. వావ్, ఈ పుంజు చూడు ఎట్లయిందో, చూస్తూనే విరిగేస్తుంది ఇదైతే. వా సూపర్. గగ్గ కొట్లాడుకుంటున్నాయి అవి. ఉల్లిగడ్డ పొట్టు కూడా తీసుకురావాలి, ఉల్లిగడ్డ కూడా వేయాలి, ఉల్లిగడ్డను కూడా కోసేయాలనే. ఒక పెద్ద పుంజు చూడు ఎంత మంచిది తింటుందో. వావ్. ఓయ్ 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 ఓయ్. అరే ఇలా ఇంకా మిగిలిందా? ఈ కోడి చూడు, పెద్ద కోడి ఎట్లా తింటుందో ఈ పిల్ల. ఓ క్రియాన్స్ అటు పోకురా, అటు పోకురా. వెరీ గుడ్. ఇది తిన్న తర్వాత అటు పెంట మీద కొడదామే. పెంట మీద పోతా లేదు చూద్దాం. ఏమైంది క్రియాన్స్, భయపడుతున్నావా? భయమవుతుందారా? ఆవు మేస్తున్నట్టుందిగా. అవు కేరుతుంది అది, కుక్కరోకో అంటుంది అది, కుక్కరోకో అంటుంది. 15 రోజులు అవుతుందా? కాకపోవచ్చే, 2 వారాలు అవుతుంది. అవునా? గతం నీళ్ళు పెట్టేసింది ఫ్రెండ్స్. ఇక నీళ్ళు పెట్టాగానే ఉరికొస్తే అవే తాగుతాయి. ఇక ఇది ఫస్ట్ వచ్చిన కోడి, దీని అదృష్టం మంచిగా ఉంది. ఇది వచ్చిన తర్వాత నాకు వచ్చినాయి. ఆవు తాగుతుందా నీళ్ళు? తాగుతుందా? ఓకే. ఎదుడు వచ్చింది క్రియాన్స్, లేగదుడు వచ్చిందిరా. ఏమన్నదిరా దుయ్యి ఇట్లాను ఏమన్నా క్రియాన్స్ ఏమన్నాయి. ఆవు మన ఆవే లేగదుడ. తోక లేపుతుంది చూసినా ఎంత మంచిగా లేపుతుందో. ఇంతవరకు ఇంకా బయట కొట్టలే కానీ దీని ఉరుకుతుందా? ఏమన్నా క్రియాన్స్ ఏమన్నది. అరే అటు పో మాతాజీ, అటు పో. అరే అటు పో ఏ అటు పో అను. అటు పో. అదంతా గడ్డిదే తీసేసింది, ఆయనకెళ్ళి గడ్డి అంతా కింద పడేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకోటి విషయం ఏంటంటే, ఈ కొత్త పిల్లలు తెచ్చిన చూసిన, ఈ చిన్న పిల్లలు ఇవన్నీ తెచ్చిన దగ్గరనే ఆ తాత మళ్ళీ ఫోన్ చేసిండు, ఇంకా కొన్ని ఉన్నాయంట, వచ్చి తీసుకోపో తాత అన్నాడు. ఇక పోవాలి ఇప్పుడు, ఆడికి పోయి చూసేసేద్దాం. ఇప్పుడు 10 గంటల వీడియో కూడా పెట్టలే, ఇంకా దాని ఎడిటింగ్ కూడా ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకుని రావాలి. తమ్ముడేమో హాస్పిటల్ పోయిండు. ఓహో మళ్ళీ వస్తుంది ఇది. ఏముందని చూస్తున్నట్టు పెట్టినావా? తింటలేదు, దానికి ఎక్కువ అయినట్టుంది కదా క్రియాన్స్. అట్లా పోతుంది, తిరిగి మళ్ళీ వస్తుందా? వెరీ గుడ్. అప్పుడప్పుడు ఇప్పాలి అవుతుంది దాన్ని, రోజు పొద్దున సాయంత్రం. ఇప్పుడు కోళ్ళు జర మనం ఉన్నప్పుడు బయట కొట్టి చూద్దాంపా. వద్దు, అటు వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి? మళ్ళీ వస్తాయి అవే. చాలా సేపటికి వస్తాయి. ఏం కాదు, ఉన్న దాంట్లో మేమంటే ఇది బయటకు వచ్చి మేమంటే లేదని చెప్తే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కోళ్ళని అన్నింటిని బయట కొడుతున్నాం చాలా రోజుల తర్వాత. ఇది ఎంత మంచిగా కూర్చున్నాయి, వా అమ్మ మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి. బకెట్ కింద పడేసింది కదా. పోయినాయా? అటు పోయినాయా? వచ్చినాయా? జర్ర మెల్లగొట్టు, బయటకు కొట్టు. దాక్రియాన్స్ బయట కొడదాం కోళ్ళని, కొద్దిసేపు బయట కొడదాంపా కోళ్ళని బయట కొడదాం కొద్దిసేపు పోతూనే ఉన్నాయి, నువ్వు కొట్టాల్సిన అవసరమే లేదు అంటున్నావి. పరి అటు నడురు, బయటికి నడురు, బయటికి పరి. కోళ్ళని మేపుతారు, మేకలను మేపుతారు, ఆవులను మేపుతారు, ఎద్దులను మేపుతారు, కానీ మేము కోళ్ళని మేపుతున్నాం ఫ్రెండ్స్. కోళ్ళని మేపే బిజినెస్ ఇది. చాలా అప్పుడప్పుడు ఇట్లా వదలాలన్నట్టు, బయటకు వెళ్తే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ అవుతుంది వీటికి కూడా.
ఇటురారి ఇటురారి అటు అటు ఏ కోడి అటు అటు హే కోడి అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మా క్లాస్లో కోళ్ళ అనే ఇంటి పేరు ఉంటుండే ఒక ఆమెకి. కోడి కోడి అని సతాయిస్తుంటివి. అట్నాడు 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 ఇంకొంచెం మరి ఇంకొంచెం అటు ఓవా ఇటు ఎందుకు వస్తున్నావు రామ్లా? అట్నాడు అది చూడు దీని మీద ట్రై చేస్తుంది ఇది. అయ్యా అయ్యో 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 హాయ్ క్రియాంచి చూడరా. అయ్యో 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 జంపింగ్ చేస్తుంది. అయ్యో చూడు క్రియాంచి జంపింగ్ చేస్తుంది ఇది. అయ్యో అయ్యో జంపింగ్ జపాంగ్ జపాంగ్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మళ్ళీ 2 కోళ్ళు తీసుకొచ్చినాం, నల్ల కోళ్ళు. ఒకదానికి 7 ఉన్నాయి, ఇంకో దానికి 7 ఉన్నాయి. 2 కలిసి మంచి ఫ్రెండ్స్ అయి ఉన్నాయి. సో ఇబ్బంది లేదు, పొడుచుకుంటే ఏమనుకున్నాం. పిల్లలు కూడా మంచి హుషారు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద జాతి కోళ్ళే, మంచి పందెం కోళ్ళు అన్నట్టు. ఆ పిల్లలు కూడా మంచిగా ఉన్నాయి. కాకపోతే ఈ కోడి ఒక పిల్లనైతే ఇచ్చిండు ఆ తాత. ఇది ఫ్రీ ఇచ్చిండు, కానీ ఇది బతుకుతుందా లేదా డౌట్ ఉంది. వాటర్ ఆపిద్దామా దీనికి? ఈడ కాదు, అవి భయపడతాయి మళ్ళీ బయటికి రా. దీన్ని ఎట్లా చేద్దాం? బతికిపియాలన్నా దీన్ని ఎట్లన్నా చేసి బతికిపిద్దాం. ఎట్టి పరిస్థితిలో బతికిపిద్దాం దీన్ని. వాటర్ ఆపిద్దా వాటర్ అసలు ఇది లేవలే, ఇంతసేపు పడుకొని ఉందాడా, ఇప్పుడు లేచింది. మెల్లమెల్ల తింటుంది. ఆడిస్తా ఊడుస్తాయి. జర చిన్నది నూకలు ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఉంటే తీసుకురా ఏమన్నా బతికిద్దాం దీన్ని. చేపం చిన్న పిల్ల ఉంది ఇది. యాక్చువల్లీ ఇది ఫ్రీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఆడ చనిపోయింది అంటే పడేసారు, మొత్తము చనిపోయింది అనుకొని వదిలేసారు. కానీ నిలబడలే ఇట్లా, అది ఇక్కడికి వచ్చినాక నిలబడ్డా చూసిరా. దబ్బా నయ్యం అసలు ఈ పిల్లను మా నాన్న పడేద్దామన్నాడు. ఆ పిల్ల లెక్క కావాలి ఇది. చూద్దాం, టార్గెట్ చూద్దాం. తిని వెరీ గుడ్ తిను. అది వెరీ గుడ్ చూసినా బతుకుతుంది. ఇక ఏం కాదు, నీళ్ళు తాగింది, బుక్కింది. ఇట్లనే దీన్ని మంచిగా కాపాడాలి. బతుకుతుంది. ఏమో అయినట్టుంది ఇది. ఏమన్నా కురిసినా ఏమైందో అర్థం కాలేదు. మెల్ల నడుస్తుంది. కొట్లాడుకుంటున్నాయి రెండు. ఎట్లా చూస్తుంది చూడికి. ఇది మొగాయమనేమనే కాదా? సో టైం వచ్చేసి ఈవినింగ్ 4 వస్తూ ఉంది. ఇంకా నాన్నగారు అయితే రాలేదు. నాన్నగారిని తీసుకురావడానికి అయితే క్రియాంష్ అండ్ శేఖర్ ఇద్దరు కలిసి లేరు. కానీ మ్యాక్సిమం నాకు క్రియాంష్ నేము అండ్ శేఖర్ నేము ఒకసారి రాదన్నట్టు. ఇద్దరు పేర్లు కూడా నేను ఒకటేసారి అంటే శేఖర్ను క్రియాంష్ అంట, క్రియాంష్ను శేఖర్ అంట. అంటే ఇద్దరు పేరు కూడా నాకు క్రియాంషే వస్తుంటుంది. ఇంట్లో ఎవరు లేకున్నా ఏం కాదన్నట్టు. ఇప్పుడు ఎవరున్నా లేకున్నా చూస్తూ ఉంటుంది అన్నట్టు సీసీ కెమెరా. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య గేట్ కూడా పెట్టలేదు, ఎందుకంటే అందరు కనిపిస్తారు కాబట్టి. కొత్త మేక కనిపిస్తుంది. ఎవరు కొనుక్కొచ్చారు. ఇక్కడ శిరీష్ వచ్చేసి పువ్వులు తెంపుతా ఉంది. దొరికినాయి 6 పువ్వులు తెంపినట్టుందా? మొత్తం మిగాలి ఇడికెళ్ళి ఇవన్నీ. వెల్కమ్. హేకపోయినావు నువ్వు ఉన్నావు అనుకుంటున్నా ఇంట్లోనే. నేను ఏడిచిండా? ఎందుకురా? నేను వస్తా అంటలేడు, రానంటలేడు, ఏమంటలేడు, ఏడుస్తుండు. అని నిద్రలో లేవంగానే కొద్దిసేపు సంలాయించాలి. ఎగ్దమ్ అట్నే చేసినాం. ఎంత సంలాయించినా ఇల్లే అని చెప్పేసి అప్పటికి దొరుకుతాను. దాయే బంగారు పండు దా. నాని టిఫిన్ మార్క్స్ మొత్తం తిన్నావా? వాటర్ మొత్తం తాగినావా? చూపి నాకు వాటర్ చూపి. ఇలా ఫాస్ట్ ఓపెన్ చేయి, మొత్తం ఓపెన్ చేయి. అట్లా అవి తాగేటివే 1/2 లీటర్ వాటర్. నువ్వు పొద్దుంతా తాగమంటే స్కూల్లో ఏమైనా తాగుతున్నావు మళ్ళీ కొత్తగా? చెప్పు, స్కూల్లో వాటర్ పెట్టిరా నీకు? స్కూల్లో తాగుతావా సపరేట్? తాగు మొత్తం తాగు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ఇంటికాడ మొత్తం స్కూల్లో కంప్లీట్ చేసే రావాలా. సమజవుతుందా?
అండర్స్టూడ్. తాగు, ఫాస్ట్ తాగు, మొత్తం తాగ, మొత్తం తాగు. ఏం క్రియాన్స్ ఇది కూడా తాగిపోయాలి. వాటర్ ఎక్కువ తాగితే అంత మంచిది రా. బాబాయ్ వాటర్, దాయి వాటర్, దాయి వాటర్ మొత్తం తాగు కంప్లీట్ మొత్తం. ఇప్పుడు తాగిపోయేదన్నా స్కూల్లో తాగాలి. స్కూల్ అరే ఉసిపోయినట్టున్నారు ఇవనే పెట్టుకున్నట్టుంది. ఎట్లనే ఎట్లో ఎవరు పెట్టినా మళ్ళీ ఆయమ పెట్టిందా? మీ టీచర్ పెట్టిందా? మీ క్లాస్ మీ ఫ్రెండ్ పెట్టిందా? మీ ఫ్రెండ్స్ ఎవరికైనా జుట్లు వేయడం వచ్చారా? నీకు వచ్చా? నీకే రాదు, మీ ఫ్రెండ్స్కి ఏడొస్తుందిరా? హోంవర్క్ వేయడం వచ్చా మీ ఫ్రెండ్స్కి? నవ్వుతాయిందిరా, నీకే రాదు, మీ ఫ్రెండ్స్కి ఏడొస్తా అంటావా? కానీ చలో ఇప్పుడు ఎగ్స్ తోటి ఏమైనా వేసేది ఉందా? అటు ముఖం మీద అట్లా డల్లు ఉండదు. జ్వరం ఇచ్చింది జరా ఎట్లుంటా జ్వరం ఇచ్చిన కదా సప్ 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 ఉందా? క్రియాంచి నీకు సప్ సప్పగా ఉందా? ఏమైందిరా? వాటర్ వద్దట, ఇంకేం కావాలా? నేను తాగాలా? సరేదా, ఏం కావాలి చెప్పు, పెట్టు చెప్పు. ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పమ్మా. ఏం కావాలి? అక్క బాటిల్ కావాలి, నాకు అర్థమైంది. అయ్యి కొనటి మొత్తం అయిపోయినాయా? మొత్తం నాకు చెప్తా, మొత్తం ఇవాళ పోసిద్దాం, అవన్నీ పోసిద్దాం. సరేనా? ఏంటంటే అక్క ఏం చేస్తే అది అది కావాలి కదా, అట్లా అయిపోయినాయి. ఇవి తాగిగా ఇవాళ పోయి. వెరీ గుడ్. చూసినా అని అర్థం చేసుకోవాలరా. తాగు తాగు మొత్తం. వెరీ గుడ్ బాయ్. నాని నాకు కూడా కొన్ని నీళ్ళు తెపో, ఫోన్ వస్తుంది శేఖర్ నీకు. వెరీ గుడ్. మొత్తం తాగుతున్నావా? వెరీ గుడ్. వాటర్ ఎంత మంచిది తాగిపిస్తే అంత మంచిది అన్నట్టు. 1 అవర్కి ఒకసారి. అరే అరే రే సోఫాలు కరవ అయితేనా? బయట ఇప్పురా కింద పట్టీలు గాజులు పెట్టుకోవద్దన్నమాట. రైట్ ఓకే. ఇప్పుడు టైం అయితే అవుతుంది తెలుసా? ఎగ్జాక్ట్గా 4:20 అవుతుందని. అబ్బా 4:20 అనగానే కరెంట్ పోయింది. 4:20 అంటే ఏంది? ఒక థీఫ్కి ఇచ్చే 420 ఖైదీ నెంబర్ 420. ఓకేనా? అరే ఎప్పుడు ఎల్లోనే వేసుకుంటావు నువ్వు? తమ్ముడు ఎల్లోనే, నువ్వు ఎల్లోనే. ఎన్నిసార్లు చూసినా అబ్జర్వ్ చేస్తే మీ ఫోటోలు తేలాడితే ఎప్పుడు ఎల్లో కలరే ఉంటాయి. కిస్కారే నువ్వేం చేస్తున్నావు? ఎల్లో ఏంది ఆట బొమ్మలు అవి? నువ్వు జేసీపీ చూసినావు ఇందాక? జేసీపీ ఏం చేస్తున్నాడా? ఇందాక నిన్న ఎక్కించుకోవడానికి వచ్చినాం కానీ అన్నాడా జేసీపీ రోడ్డు పంట అంతా సాఫ్ చేసి పొక్కలు తీస్తుంది చెట్లు పెట్టినకి. వీడు చూసి బాబాయ్ చేసి మట్టి, బాబాయ్ చేసి మట్టి, బాబాయ్ చేసి జేసీపీ మట్టి. చూసినావు నువ్వు జేసీపీ? మళ్ళా పోదామా? బొద్దుగా పోదాం సరేనా? ఏమో స్మెల్ వస్తుందా మరి? దాయమో చేస్తున్నట్టుండ్రా. ఎగ్ ఫ్రై చేస్తుందా? చెప్పిన వారా నువ్వు? అబ్బా కరెంట్ లేదు. అబ్బా కరెంట్ ఎన్నిసార్లు పోతుందో అర్థమవుతుంది అసలు. అయ్యా లైట్ లేదు అన్నో, ఏం చేస్తున్నావు? ఓ మై గాడ్, చీకట్లా గుడ్డులా ఎగ్ ఫ్రై చేద్దాం. అరే పాలు పెట్టాలన్న, పాలు అడిగిరిల్లు. ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నావా? ఒక్క నిమిషం లైట్ వేద్దాం. రైట్, కొద్దిగా ఈ లైట్ వేస్తే కొద్దిగా డిఫరెన్స్ ఉంది. మన లైట్కి ఆ లైట్కి చాలా ఫరక్ ఉండదా మరి? ఏం చేస్తున్నావు ఇప్పుడు అసలు? కన్న కూడా దాంట్లో వేసినావు నాకు ఇట్లనే ఇష్టం. అట్లా ఏదు మరి నువ్వు ఇప్పుడు ఎక్కువైంది అది. 2 గుడ్లు కొట్టినప్పుడు లైట్ వేసి పెట్టాలి. అట్నే వేసావు కానీ అంత పెద్దగా ఎట్లా వేస్తా అని మొత్తం ఉడకదు కదా. నువ్వు చూడు అంటే జస్ట్ నాకు ఇట్లా ఇష్టం. నువ్వే నేర్పిస్తున్నావు. దీని పేరేం పేరు? అబ్బాయిలా ఏం బాయిలు అంటారు? అబ్బాయిలు కాదు, అబ్బాయిలు వచ్చి కూడా మనము ఎప్పుడు చేసుకుంటామో కానీ ఇది పాయచూరు వేయాలన్న. మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, చేయాలి. అది పాయచూరు అనేది ఇప్పుడు డాడీకి కానీ మనకు కానీ చాలా ఇంపార్టెంట్. బొక్కలలో బలం రావాలంటే పాయచూరు తాగాలి. నాకు మస్తు గుర్తొచ్చింది నిన్నైతే. కానీ అది పెద్ద ప్రాసెస్ మళ్ళీ మనం చేయాలంటే. ఎందుకు? అది తీసుకురావాలి, కాపాలి, అవి ఏవో ఉంటాయి కదా కథ. ఆల్రెడీ కార్నే తీసుకురావాలి. కాళ్ళు ఎక్కడ దొరుకుతాయి? దొరుకుతాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉంది, అది పోయినప్పుడు తెచ్చుకోవాలి. దాన్ని ఇంకొంచెం అటు చేసిన ఉపకారం ఏం లేదా ఇలా రంగీలా అప్పుడు వద్ద చేసిస్తున్నాను. ఈవినింగ్ టైం కాగానే సప్న జర ఎగ్ ఫ్రై చేయగానే ఇట్లా చేసిస్తున్నాయి. అంటే ఒకసారి నువ్వు చూపించినా కాబట్టి అదే ప్రాసెస్ లో ఉన్నాను. దీన్ని మంచిగా చిల్ల కొట్టేసామంటే, చిల్ల కొడితే మళ్ళీ సెట్ కాదు కదా. పెద్ద కొట్టదు, చిన్న కొట్టదు. మళ్ళీ చిన్న కొడితే విడిపోతుంది మొత్తం. అలా నార్మల్ కొట్టి పెట్టినాం అనుకో సెట్ అవుతుంది. రంగీలా రంగీలా. ఆ పొయ్యి మీద జర పాలు పెట్టావా? పిల్లలు పాలు తాగుతారు. ఇక ఇలా పోసి పెట్టేసాయి సరేనా? ఇగో ఈ పాలు పోసి ఏకంగా కొండే బయటకు బయట స్మెల్ వస్తుంది. అక్కడ కరెంట్ లేదు. కారం వేయలేనా నువ్వు? కారము
డైరెక్ట్ అన్ననే వేసేసిన అందుకని నేను ఇట్లుంది. అదే లైట్ లైట్ కలర్ ఉడుతాను వైట్గా ఉంటుండే కారం వేస్తే ఒకసారి టేస్ట్ చూస్తావా? జబర్దస్త్ ఉంటుంది అది. అరే మమ్మీలు ఉప్పరా నానే, అరే మమ్మీలు ఇసుకురా నడుస్తుందా? సూపర్ సూపర్. ఓకేనా? రైట్, టేస్ట్ సూపర్. కొద్దిగా ఇసుకరా, ఉప్పు కూడా ఇసుకరా కొద్దిగా. ఎట్లుందిరా టేస్ట్? ఎమ్మి ఎమ్మి రాలే. టేస్ట్ ఎట్టుందిరా? సూపర్. మంచిగా ఉందా? ఎట్టుంది? సూపర్ సూపర్. కాలుతుందారా? బాధుడు ఉప్పు 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 అని కూడా తింటుండు. శిరీషా ఇట్రామా. కానీ ఇలాంటి నాకు ఇది కొద్దిగా వేసినాం కదా, టేస్ట్ మంచిగా వస్తుంది కదా, ఎక్కువ తినాలనిపిస్తుంది. కానీ అప్పుడు ఈ టేస్ట్ రాదు మళ్ళీ. తిన్నాకో సూపర్ సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఎగ్ ఎట్టుంది అన్న? ఏం ఎట్టుందిరా? బాగుంది. కాయబెట్టినాం. పిల్లలు కూడా పోదామన్నావు కదా, అందుకని పాలు కాయబెట్టుకొని వచ్చిన.